హాయ్ అండి. షోరూమ్ నుంచి కొత్త కార్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనము షోరూమ్ నుంచి వెహికల్ అనేది పర్చేజ్ చేస్తున్నప్పుడు మనకి ప్రైస్ బ్రేకప్ అనేది ఇస్తాడు. సో, దాంట్లో ఏంటంటే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆర్‌టీఏ చార్జెస్, ఇన్స్యూరెన్స్ అమౌంట్. సో, బేసిక్‌గా ఇన్స్యూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ కాలమ్‌ని మీరు ఒకసారి చెక్ చేయండి. సో, చాలామంది ఏం చేస్తారంటే మనం కార్ కొంటున్నామన్న ఆనందంలో ఇవేవి పట్టించుకోకుండా ఎంతవుతుంది అనే కాన్సెప్ట్‌తోనే వెళ్తారు. సో, అలా గాకుండా డీలర్ ఇన్స్యూరెన్స్‌కి ఎంత అమౌంట్ అనేది కొటేషన్ చేశాడు అనేది చెక్ చేసి ఒకసారి మీరు ఇది బయట కంపేర్ చేసుకోగలిగితే తక్కువలో తక్కువ నా నాలెడ్జ్ ప్రకారం మీకు 10,000 నుంచి 40,000 రూపీస్ వరకు మీరు డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు ఇన్స్యూరెన్స్ బయట తీసుకుంటాను అని మీరు డీలర్‌కి చెప్తారో సో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం లేదా భయపెట్టడం జరుగుతుంది. ఏంటంటే సో, ఈ ఇన్స్యూరెన్స్ అనేది మీరు బయట నుంచి తీసుకుంటే సో, మా దగ్గర క్లెయిమ్ కాదు అనేది భయపెడతారు. సో, బేసిక్‌గా మీ అందరికి చెప్పాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి డీలర్‌కి సెపరేట్‌గా ఇన్స్యూరెన్స్ కంపెనీ అంటూ ఏముండదు. సో, వాళ్ళు ఇన్స్యూరెన్స్ ఇచ్చినా సరే ఏదో ఒక కంపెనీ నుంచి టై అప్ అయ్యి ఇవ్వాల్సిందే. క్లెయిమ్ ప్రాసెస్ అనేది బయట నుంచి తీసుకున్న పాలిసీకైనా లేదా డీలర్ దగ్గర నుంచి తీసుకున్న పాలిసీకైనా సేమ్ ఉంటుంది. ఒకసారి మీరు కార్ కొనే ముందు బయట కొటేషన్ తీసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్. సో, మీకు ఇన్స్యూరెన్స్ రిలేటెడ్ కొటేషన్ కావాలంటే కింద స్క్రోల్ చేస్తున్న మన నంబర్‌కి మెసేజ్ పెట్టినా లేదా మన ఆఫీస్ వచ్చేసి చైతన్యపురి, ఐసీఐసీఐ బ్యాంక్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఎన్ఎస్ఎల్ రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ జీఎఫ్ 4 ఆఫీస్ విజిట్ అయినా లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి మీరు కాల్ చేసినా సరే మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. థాంక్ యూ.